ఈ విలేజ్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే లేక్ని యూజ్ చేసుకుని ఒక విలేజ్ని ఫామ్ చేశారు. చిన్న బ్రిడ్జ్ ఉంది క్యూట్గా. ఫెరీ రైడ్ మనకి విలేజ్ మొత్తం చూపిస్తారు వీళ్ళు. చూసేయండి వీడియో. అక్కడే పెట్టి లొకేషన్ అదే పెట్టి. ఇప్పుడు కష్టపడితే ఎలాగోలా మధ్యలోకి వెళ్ళిపోయాడు. కమాన్ మేము ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్న ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది. అటు ఇటు లేక మధ్యలో ఇలా గట్టు మీద వాక్ చేయాలని. నేను వస్తున్నాను అందులో. అటు ఇటు లేక్ రెండు వస్తున్నాయి. వీళ్ళు వస్తున్నారా? బ్యాటరీ డౌన్ అయిపోతుంది. తొక్కలే. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మేము కూడా డ్రోన్లు కొని ఇలాంటివి క్యాప్చర్ చేస్తాం. మాకు అవ్వట్లేదు. ఇక్కడ నుంచి అలా ఇంక ముగ్గులే పెట్టరా తీసుకొచ్చి. వావ్, ఏంటి మీ అన్నం, మీ చిరునవ్వు, మీ నడక. ఒక హీరోని ప్రొడ్యూస్ చేస్తున్నాను నా వీడియోలో. నా వీడియో వైరల్ అవ్వడానికి ఈ కంటెంట్ని యూజ్ చేస్తున్నాను అన్నమాట. అయ్యో అక్కడ ఒక క్వాక్ సౌండ్ వేస్తాను రా, వస్తుందా అన్న చోట. ఏం చేస్తున్నాడు రా, వస్తుందా అని అడుగుతున్నాడు అనుకుంటారు జనం అంతా. ఎరా జలసీగా ఉందా? వచ్చేసాం కట్టంగడి. ఈ ప్లేస్ అంటే ఈ లేక్ కి మధ్యలో చిన్న గట్టులా ఏర్పరచుకుని హౌసెస్ కట్టుకున్నారు. సో అడ్వెంచర్ యాక్టివిటీస్, కయాకింగ్, బోటింగ్, ఫన్ రైడ్స్ అవన్నీ. కామెంట్ చేయండి మీకు తెలిసిన లొకేషన్స్ కూడా. మంచి గ్రోత్ వచ్చి నాకు ఇంకా స్కోప్ని పెంచి చెప్పాను కదా, ఒక డ్రోన్ కొనుక్కుని నేను కూడా ఇలాంటి లొకేషన్స్ని మీకోసం. డూ సబ్స్క్రైబ్ సోలో ఎక్స్ప్లోరర్ రవి. వచ్చిందిరా నీ మిస్టీరియస్ ప్లేస్. హలో వ్యూవర్స్, ఇప్పుడు మనం కడమకుడి విలేజ్కి వెళ్తున్నాం. ఎర్లీ మార్నింగ్ 4కి రూమ్ వెకేట్ చేసి సెకండ్ డే ఇలా ఎండ్ అయింది, థర్డ్ డే స్టార్ట్ అయింది. లొకేషన్ అయితే ఇది కడమకుడి కంపల్సరీ అంటున్నారు కేరళ వచ్చిన వాళ్ళు చూడాలండి. ఇది పట్టుకున్నారా లెఫ్ట్ హ్యాండ్లో? ఇదిగో లొకేషన్. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కడమకుడి విలేజ్కి దారిలో ఆల్మోస్ట్ 650 మీటర్స్లో రైట్కి తిరిగితే మనకి విలేజ్లోకి ఎంటర్ అయిపోతాం. బిఫోర్ ఎంటరింగ్ విలేజ్ మనం కొచ్చిలో నుంచి కడమకుడికి వచ్చే దారిలో కనెక్టివిటీ ఒక బ్రిడ్జ్ ఉంది. పీక్స్లో ఉంది ఆ బ్రిడ్జ్ మాత్రం. మీకు ఆ లొకేషన్ చూపించడానికి ఒక 15 to 20 మినిట్స్ మేము ఇక్కడ వెయిట్ చేస్తే లైటింగ్ వస్తుంది. ఫిషింగ్ నెట్స్, రివర్ అన్నీ ఉన్నాయి ఇక్కడ చూడండి. హోప్ఫుల్లీ మీకు కొంచెం కనపడచ్చు. అదిగోండి ఫిషింగ్ నెట్స్, ఇదంతా రివర్. బేసిక్గా ఈ విలేజ్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే లేక్ వ్యూ ఏదైతే ఉందో మనకి యాక్చువల్గా ఫస్ట్ సీ అనుకున్నాం అది, కానీ లేక్ని యూజ్ చేసుకుని ఒక విలేజ్ని ఫామ్ చేశారు. మీకు నేను క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు పీక్స్లో ఉంటుంది, పీక్ నచ్చుద్ది కూడా. ఎన్ని చేపలు పెట్టారు చూసారా? కడమ్మకుడి ఎంట్రన్స్లో మనకి చిన్న బ్రిడ్జ్ ఉంది క్యూట్గా. కడమ్మకుడి విలేజ్ అంతా కూడా ఇలాగే ఉంటుంది. మేము ఇంతకీ ఇంకా విలేజ్ అవుట్స్కట్స్లోనే ఉన్నాం. విలేజ్ లోపలికి ఇంకా ఎంటర్ అవ్వలేదు కూడా. ఫోటో తీసుకుందాం ఇందులోనా? వెళ్తుందా? హలో ఫ్రెండ్స్,
కడమ్మకుడిలో ఫెరీ రైడ్ మనకి విలేజ్ మొత్తం చూపిస్తారు వీళ్ళు. సో లెట్స్ ఎక్స్ప్లోర్. చూసేయండి వీడియో. హలో ఫ్రెండ్స్, మేము యాక్చువల్గా లాస్ట్ 1 అవర్ అండి 2 అవర్స్ అవుతారు వచ్చి 4:20కో ఎప్పుడు వచ్చాం. ఇప్పుడు 6:20 అయిపోయింది. 6:30 సారీ. 2 అవర్స్ నుంచి ఇక్కడే వెయిట్ చేస్తున్నాం సన్ రైజ్ కోసం అని. సన్ రైజ్ ఇంకా అవ్వట్లేదు అని అర్థమయ్యి బోట్ ఎక్కేసాం. ఫెరీ రైడ్కి 20 రూపీస్ అంట. చేంజ్ అయినాయి. వాటర్ మెట్రో నెక్స్ట్ మంత్ స్టార్టింగ్. ఓకే. ఈ వాటర్ మెట్రో కూడా అఫీషియల్ చేశారు. అంటే మొన్న వాటర్ మెట్రోలో తిరిగాం కదా, దీనికి కూడా ఒక స్టేషన్ ఏర్పడింది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ అంట. కడమ్మకుడి వాటర్ మెట్రో. నీరు ఒకసారి నన్ను ఫుల్గా తీ. అక్కడే పెట్టు, లొకేషన్ అదే పెట్టు. సరే రారా. అదిగో ఇలా తీయాలి బండి త్వరగా. అందరూ వెళ్ళిపోతున్నా. ఓకేనా? స్టార్ట్. సపోర్ట్ కావాలంటే చెప్పు. జాగ్రత్త అటు ఇటు అవుతుంది. జాగ్రత్త కొంచెం స్టడీ అయ్యాక వెళ్ళు. సెంటర్లోకి వెళ్తానా? మరి ఉత్తు తొలలకు అనుకున్నాడు. నేను చేసింది ఏదో స్టంట్లో అక్కడ. ఇంకొక స్టెప్పే సరిపోద్ది అక్కడి వరకు. అడిగేసి ముందుకెళ్ళి ఆ మధ్యలో ఉండి సరిపోద్ది. స్టార్ట్. సన్ రైజ్. ఇది కడమ్మకుడి పోర్ట్. త్వరలో ఓపెన్ చేస్తారంట 1 మంత్లో. సన్ రైజ్ అవుదాం అనుకున్నాం కానీ సడన్గా ఆటోమేటిక్గా మధ్యలోంచి వచ్చాడు. ఇదేమో బోట్స్ పార్క్ చేసి ఉన్నాయి. ఇదేమో కయాకింగ్ ప్లేస్. అది వీడు కష్టపడితే ఎలాగోలా మధ్యలోకి వెళ్ళిపోయాడు. కమాన్ స్టార్ట్.
ఆపేనా వస్తా ఫోటో దినా Come on. అంతే ఇంకొక అడుగు నువ్వు ఉండు అక్కడ వీడియోనా ఆఫ్ చేసే వీడియో ఆఫ్ చేసే బేసిక్గా కడమకుడికి వచ్చిన తర్వాత మేము ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్న ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది. అటు ఇటు లేక మధ్యలో ఇలా గట్టు మీద వాక్ చేయాలని ఫిక్స్ అయ్యాను. ఫైనల్లీ వీఆర్ డూయింగ్. అలారం ఏంటిది? 8 అయింది. 8కి పెట్టావా? ఎందుకు? మనం ఈ రోడ్ని వచ్చాము ఇప్పుడు. సెంటర్ సిమెంట్ రోడ్ నుంచి ఇలా లేక్ మధ్యలో గట్టు మీదగా వచ్చాం. తీసాను. పైకి కూడా పెట్టావా? పెట్టాను. మేము ఇందాక కడమకుడి ఎంటర్ అయిన తర్వాత విలేజ్ లోకి రావడానికి ఫెర్రీ ఎక్కాం బైక్ తో పాటు. మేము విలేజ్ లోకి వచ్చిన తర్వాత చేస్తున్న ఎక్స్ప్లోరేషన్ ఇదంతా. అంటే విలేజ్ లో ఎంత ఎక్స్ప్లోర్ చేయడానికి ఉందో చూడండి. వాస్ట్ ప్యాడీ ఫీల్డ్స్ కానీ, సీనిక్ బ్యాక్ వాటర్స్, ట్రెడిషనల్ ఫిషింగ్. మీరు అథెంటిక్ కేరళ విలేజ్ లైఫ్ చూడాలనుకుంటే ఇక్కడికి విజిట్ చేయండి కంపల్సరీగా. సన్ రైజ్ సన్సెట్ వ్యూస్ కూడా బాగుంటాయి. వస్తున్నావురా? అటు ఇటు లేక్ రెండు వస్తున్నాయి. వేళ్ళు వస్తున్నారా? నువ్వు వస్తే వాళ్ళు రారా? ఆపలేదు, అలాగే ఉంది సంకి. బ్యాటరీ డౌన్ అయిపోతుంది. తొక్కలే కారు వెళ్ళిపోయి కూర్చుంటాను. వీడియో తీసి తర్వాత దాన్ని ఫోటోకి మారు. ప్రస్తుతానికి అలాగే ఉంది. వీడియోనే నీ దగ్గర నుంచి అలా బ్రాడ్కి తీసుకెళ్తా. కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మేము కూడా డ్రోన్లు కొని ఇలాంటివి క్యాప్చర్ చేస్తాం. మాకు అవ్వట్లేదు. ఇక్కడ నుంచి పెడతాను. ఇక్కడ నుంచి అలా ఇంక ముగ్గులే పెట్టరా తీసుకొచ్చి వెనక్కెళ్ళరా. మేము కూడా డ్రోన్లు కొనుక్కునే పరిస్థితికి తీసుకురావాలి మీరు. ఇలా అయితే కష్టం. డ్రోన్స్ తో తీయాల్సిన లొకేషన్ ఇది. బాగుందనా? నిజం బాగుందనా అంటే వావ్. ఏంటి మీ అందం, మీ చిరునవ్వు, మీ నడక. వావ్, నైస్. ఒక హీరోని ప్రొడ్యూస్ చేస్తున్నాను నా వీడియోలో ఏదో స్టంట్లు చేస్తా అన్నాడని. నా వీడియో వైరల్ అవ్వడానికి ఈ కంటెంట్ని యూజ్ చేస్తున్నా అన్నమాట. చూసారా ఎంత యాక్షన్ చేస్తున్నాడో? అయ్యో
అక్కడ ఒక క్వాక్ సౌండ్ వేస్తాను రా వస్తుందా అన్న చోట, క్వాక్ సౌండ్ వేస్తాను రా వస్తుందా అన్న చోట ఈడేం చేస్తున్నాడు రా వస్తుందా అని అడుగుతున్నాడు అనుకుంటారు జనం అంతా. ఈడేం చేస్తున్నాడు రా వస్తుందా అని అడుగుతున్నాడు అనుకుంటారు జనం అంతా. చాలే ఫొటోస్ చూద్దాం, చాలే ఫొటోస్ చూద్దాం. ఈ లొకేషన్కి ఒక ప్రత్యేకత, అది డ్రోన్స్లోనే చూపించగలం. హోప్ ఐ కెన్ క్యాప్చర్ బెటర్. ట్రై చేస్తున్నాను మ్యాక్సిమం. మంచి లొకేషన్ కొట్టేసాం యాక్చువల్గా మేము. అటు ఇటు లేక్, మధ్యలో రోడ్డు, నీట్గా ఉంది లేక్ కూడా. అరే నంది చెప్తా, ఏదో ఒకటి చేద్దాం. ఎరా జలసీగా ఉందా? వచ్చేసాం కట్టంగడి. ఈ లొకేషన్ కి రావాలంటే ఫెర్రీ అదృష్టం ఉండాలి. ఆ అదృష్టం మీకుందా? చాలా మందిని అడిగాను, రండిరా నాతో రండిరా, ట్రావెల్ చేయండి రా, ఇలాంటి ప్లేసెస్కి రండిరా అని. ఇది ప్లేస్ అంటే బేసిక్గా ఈ విలేజ్లో ఉన్న ప్రత్యేకత, అటు ఇటు లేక్, మధ్యలో రోడ్స్, మళ్ళీ లేక్కి మధ్యలో చిన్న గట్టులా ఏర్పరచుకుని హౌసెస్ కట్టుకున్నారు. అక్కడే ఫిషింగ్, ప్రాన్స్ కూడా తీస్తారు. సో అదే వీళ్ళ బిజినెస్. విలేజ్కి ఉన్న ప్రత్యేకత. అరే నీకేమైనా తెలిస్తే చెప్పరా కొంచెం వీడియోలో. నాకన్నా వీడికి బాగా తెలుసు. ఈ లొకేషన్ కూడా వీడియో చూశాడు. సో అడ్వెంచర్ యాక్టివిటీస్, కయాకింగ్, బోటింగ్, ఫన్ రైడ్స్ అవన్నీ అవి కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి సీనిక్ వ్యూస్తో ఫోటోస్ దిగుదాం, వీడియోస్ కవర్ చేద్దామని. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఇంకో మెమరీ కార్డు ఉందిగా, ఇది ఫ్రీ చేసావా? ఏం చేయలేదు. 3 తెచ్చావా? ఇంకోటి ఉంది, ఏం కాదులే. కానీ కరెక్టేరా, మనం ఇంకా మున్నారు, అలిపి, వర్కల, కోవలం, లాస్ట్ ఏంటి త్రివేంద్రం, కోవలం, కుదిరితే కన్యాకుమారి. ద లాస్ట్ పాయింట్ ఇన్ ఇండియా కన్యాకుమారి. ఆ ప్లేస్ని విజిట్ చేసి మేము సైన్ ఆఫ్ చేద్దాం అనుకుంటున్నాం. హోప్ఫుల్లీ ఐ కెన్ క్యాప్చర్ మోర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి మీకు తెలిసిన లొకేషన్స్ కూడా. మా ప్లేసెస్ తెలుసు కానీ ప్లేసెస్లో మాకు పర్టికులర్ లొకేషన్ అనేది ఏమి ఐడియా లేదు. సో అవి మీ ద్వారా తెలుసుకుని అవి విజిట్ చేసి హోప్ఫుల్లీ మన ఛానల్ కూడా మంచి గ్రోత్ వచ్చి నాకు ఇంకా స్కోప్ని పెంచి తిరగడానికి అవకాశం పెంచితే, చెప్పాను కదా, ఒక డ్రోన్ కొనుక్కుని నేను కూడా ఇలాంటి లొకేషన్స్ మీకోసం యూట్యూబ్లో పెట్టేలాగా నాకు సపోర్ట్ చేయాలి. సైనింగ్ ఆఫ్. డూ సబ్స్క్రైబ్ సోలో ఎక్స్ప్లోరర్ రవి. బాయ్ బాయ్. Thank you so much for watching till the end. Whoever watched till the end, thank you so much. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కళ్ళకి నా ధన్యవాదాలు. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. హిట్ ద బెల్ ఐకాన్. అవినాష్ మిద్దేశ్ సైనింగ్ ఆఫ్. సోలో ఎక్స్ప్లోరర్ రవి. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ అప్డేట్స్ అలా వస్తూనే ఉంటాయి. బాయ్.